హాయ్ అండి, మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? నేనేం జోక్ చేయట్లేదండి. యాక్చువల్గా కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి. సో వాటి గురించి మనం ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ దాంతోపాటు మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే పేరేం పెట్టాలి అని చెప్పి తెగ ఆలోచిస్తుంటాం. సో నా దగ్గర ఒక ఏఐ టూల్ ఉంది. ఆ ఏఐ టూల్ వాడి మీరు ఎలాంటి బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఒక నేమ్ని మనం ఏఐని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మన బ్రాండ్ నేమ్కి లోగో క్రియేట్ చేయాలంటే కూడా మనం డిజైనర్స్కి చాలా డబ్బులు ఇచ్చి ఆ లోగో అనేది క్రియేట్ చేయించుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే ఏఐ టూల్ మీరు వాడి ఫ్రీగా లోగోని డిజైన్ చేసుకోవచ్చు. సో అది ఎలా డిజైన్ చేయాలి, ఆ ఏఐ టూల్ని ఎలా వాడాలో కూడా ఈ వీడియోలో మీకు పిన్ టు పిన్ చెప్పబోతున్నాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ₹1,00,000 బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తామో అని చెప్పి చాలామందికి డౌట్ ఉండొచ్చు. అయితే నేను చెప్పబోయే బిజినెస్ ఐడియా ఏదైతే ఉందో అది స్మాల్ స్కేల్ బిజినెస్ అండి. అంటే మీరు పెట్టే ఏరియాని బట్టి చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో పెట్టే ఐడియా. ఒకవేళ మీరు పెద్దగా ప్లాన్ చేసుకోవాలనుకుంటే బియాండ్ 1 lakh కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో కంప్లీట్లీ 1 lakh అంటే స్టార్టింగ్ స్టేజ్లో జస్ట్ ఒక ట్రయల్ కొడదాం అనుకునే వాళ్ళకు, స్మాల్గా స్టార్ట్ చేసి తర్వాత ఫర్దర్గా ప్రాఫిట్స్ వచ్చే కొద్దీ పెద్దగా ఎక్స్పాండ్ చేసుకునే వాళ్ళకు ఇది ఒక బిగినర్ గైడ్ లాగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబ్లే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఐడియా నెంబర్ 1, కెఫే బిజినెస్. ఒకవేళ మీ దగ్గర ₹1,00,000 ఉంటే ఆ ₹1,00,000తో ఒక స్మాల్ స్కేల్ కెఫే స్టార్ట్ చేయొచ్చు. అందులో మీరు కాఫీ, టీ లాంటివి పెట్టవచ్చు. దాంతోపాటు కొన్ని లిమిటెడ్ స్నాక్స్ని కూడా మీరు పెట్టి బేసిక్ అంబియన్స్తో వితిన్ 1 lakh మీరు ఈ కెఫేని స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ కాలేజ్ దగ్గర లేదా ఆఫీస్ దగ్గర ఆర్ ఎక్కువ క్రౌడ్ ఉన్న ప్లేసెస్లో మంచి టేస్ట్తో ఒకవేళ మీరు కాఫీ, టీ, స్నాక్స్ని మీరు ఇవ్వగలిగితే కస్టమర్స్కి, సో కస్టమర్స్ ఎంగేజ్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాని తర్వాత మీకు ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తే మీ కెఫేని మీరు మెల్లగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్లో అంటే చాలామందికి చాలా రకాల భయం ఉంటుంది. ఒకవేళ నేను బిజినెస్ స్టార్ట్ చేస్తే లాభాలు రావేమో, కొంపదీసి నష్టపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి కేవలం ₹1,00,000తో ఒక కెఫే బిజినెస్ స్టార్ట్ చేయండి. టీ, కాఫీతో పాటు లిమిటెడ్ స్నాక్స్ని అరేంజ్ చేయండి. అండ్ టేస్ట్లో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. సో ఒకవేళ దీంతో మీకు కస్టమర్ ఎంగేజ్మెంట్ పెరిగితే మెల్లగా మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ₹1 lakh కెఫే బిజినెస్ అనేది పర్ఫెక్ట్ చాయిస్ అండి. ఐడియా నెంబర్ 2, ఫుడ్ బిజినెస్. జనరల్గా మనకు బయట చూస్తూ ఉంటాం, మనకు హోటల్స్ ఉంటాయి, రెస్టారెంట్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీగా అనిపిస్తాయి. అలాంటిది ₹1,00,000 ఫుడ్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తామని ఒక డౌట్ మీకు రావచ్చు. సింపుల్గా చెప్పాలి అంటే ₹1 lakh లిమిటెడ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ బండి అనుకుందాం. ఒక ఆఫీస్ దగ్గర మీరు బేసిక్ ఐటమ్స్తో ఇడ్లీ, దోశ పెట్టుకున్నా కూడా మీరు ₹1 lakh ఇన్వెస్ట్మెంట్తో ఆ ఇడ్లీ, దోశ మీరు టేస్టీగా కస్టమర్స్కి అందించగలిగితే మీకు వచ్చే ప్రాఫిట్స్తో మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అంటే స్టార్టింగ్లో మీరు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఈ ఫుడ్ బిజినెస్ని ఒక ట్రక్లో కావచ్చు లేదా ఒక చిన్న తోపుడు బండి మీద మీరు స్టార్ట్ చేస్తే మెల్లగా మీరు ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది. ఇవాళ రేపు చాలామంది ఐటీ కంపెనీస్ దగ్గర లేదా హాస్టల్స్ దగ్గర వాళ్ళకు ఫుడ్ నచ్చకపోతే కిందకు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫుడ్ ట్రక్ దగ్గర నిలబడి వాళ్ళు ఈ టిఫిన్ అనేది కొనుక్కుని అక్కడ తింటారు. సో మీకు అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అండి. ఒక మంచి ఐటీ ఆఫీస్ దగ్గర మీరు చాలా బేసిక్ అంబియన్స్ యూస్ చేసి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా లిమిటెడ్ ఫుడ్ ఐటమ్స్, ఒకవేళ టిఫిన్ అనుకుందాం, ఇడ్లీ, దోశ ఆర్ పూరి లాంటివి పెట్టి మీరు టేస్ట్లో ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకుండా ప్రైస్ కూడా అఫోర్డబుల్ ప్రైస్లో మీరు పెట్టగలిగితే ₹1 lakh ఇన్వెస్ట్మెంట్తో ఒక మంచి ఫుడ్ స్టాల్ని మీరు ఓపెన్ చేయగలిగితే మీకు 1 year లోపల ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆ ప్రాఫిట్స్తో మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఐడియా నెంబర్ 3, డే కేర్ బిజినెస్. ఇవాళ రేపు పేరెంట్స్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి జాబ్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ మధ్య పిల్లల్ని డే కేర్ సెంటర్స్లో డ్రాప్ చేసి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ డే కేర్ సెంటర్ నుంచి పిల్లలను పికప్ చేసుకుని వస్తున్నారు. సో డే కేర్ సెంటర్ అనేది మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిస్ అండి. సో ఈ డే కేర్ సెంటర్ అనేది మీరు ఇంట్లో ఉండి కూడా చేసే ఒక బిజినెస్. జస్ట్ మీ ఇంటిని కొన్ని అంబియన్స్తో, కొన్ని టాయ్స్తో మీరు సెటరైట్ చేసుకోగలిగితే అండ్ లిమిటెడ్ క్లయింట్స్తో ఒక 5 మంది పిల్లలతో ఇంకొక హెల్పర్తో వితిన్ 1 lakh మీరు ఒక డే కేర్ సెంటర్ని
స్టార్ట్ చేయొచ్చు. బట్ దీనికోసం మీరు డే కేర్కి సంబంధించి కొన్ని లైసెన్స్ తీసుకోవాలి, కొన్ని పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు పిల్లలకు యాక్టివిటీస్ కోసం, గేమ్స్ కోసం ఎలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి, ఎలాంటి గేమ్స్ ప్లాన్ చేయాలి అంటే దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీ ఆర్ పర్ప్లెక్సిటీ లాంటి ఏఐ టూల్స్తో కూడా మీరు ఆ యాక్టివిటీస్ని, అదేవిధంగా ఆ గేమ్స్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. కానీ డే కేర్ సెంటర్ ఏంటి అంటే మనము ఎక్కువగా ఖర్చు చేయకుండా లిమిటెడ్, అంటే మీరుంటున్న ఏరియాలోనే, మీరుంటున్న ఇంట్లోనే కొన్ని అంబియన్సెస్ సెటరైట్ చేసి పిల్లలకు నచ్చేలాగా కార్టూన్స్ కావచ్చు, డ్రాయింగ్స్ కావచ్చు, ఇవన్నీ డ్రా చేసుకొని మీరు చాట్ జీపీటీ ఇంకా పర్ప్లెక్సిటీని ఒక ప్రాంప్ట్ ఇస్తే పిల్లలకు కావాల్సిన యాక్టివిటీస్ కావచ్చు, గేమ్స్ కానీ మీకు అర్థమయ్యేలాగా ఆ ఏఐ టూల్స్ మీకు అందిస్తాయి. అండ్ దాంతోపాటు మీకు ఈ డే కేర్ స్టార్ట్ చేయాలి అంటే కొన్ని స్పెషల్ పర్మిషన్స్ కూడా కావాలి. ఆ స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని ఈ 1 lakh ఇన్వెస్ట్మెంట్తో మీరు డే కేర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అయితే ఈ డే కేర్ మీకు స్టార్ట్ చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి అంటే సరిపడ స్థలం కావాలి, అండ్ డే కేర్ కోసం లైసెన్స్ కావాలి, పిల్లల సేఫ్టీ కోసం అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ దాంతోపాటు బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ కావచ్చు, టాయిలెట్ కావచ్చు, ఇవన్నీ ఉంటే మీరు ఈ డే కేర్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఈ 3 బిజినెస్ ఐడియాస్ 1 lakh లోపల మినిమల్ రిసోర్సెస్తో వితిన్ 1 lakh మీరు ఈ 3 బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ నేను ఒక పాయింట్ ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే 1 lakhలో మనం బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతామా అని ఒక క్వశ్చన్ ఉంటుంది. బేసికలీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు భయపడుతూ ఉంటారు. నేను లక్షలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నా బిజినెస్ సక్సెస్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అనే వాళ్లకు మీరు 1 lakhతో ఇప్పుడు నేను చెప్పిన బిజినెస్ స్టార్ట్ చేసి ట్రై చేయండి. డెఫినెట్గా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, 2 ఐటమ్స్ పెట్టండి. ఇడ్లీతో పెట్టండి, జస్ట్ ఇడ్లీతో మంచి చట్నీ మీరు ఇవ్వగలిగితే కస్టమర్స్ పెరుగుతారు అండ్ డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తే ఆ తర్వాత మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఏదైతే డే కేర్ సెంటర్ చెప్తున్నానో డే కేర్ సెంటర్ కూడా మీరు అన్ని సేఫ్టీ రూల్స్ పాటించి జస్ట్ 4 to 5 కిడ్స్ని మీరు తీసుకోగలిగితే, వాళ్లకు మీరు మంచి సర్వీస్ని ప్రొవైడ్ చేయగలిగితే, ఆ పిల్లల్ని మీరు మంచిగా చూసుకోగలిగితే డెఫినెట్గా మీకు ప్రాఫిట్స్ వస్తాయి అండ్ దాంతో మీరు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సేమ్ అదేవిధంగా కెఫే బిజినెస్ కూడా అంతే అండి. కెఫే బిజినెస్లో కూడా మీరు జస్ట్ టీ, కాఫీ అండ్ దాంతోపాటు మినిమల్ స్నాక్స్ పెట్టినా కూడా కస్టమర్స్ని మీరు అట్రాక్ట్ చేయగలిగితే ఈ 1 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో మీ కెఫే బిజినెస్ని మీరు మెల్లగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సరే అండి, ఇప్పటివరకు మనం బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏఐ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనకు బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ఒక ఐడియా వచ్చింది అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మన దగ్గర రెడీగా ఉంది. కానీ పేరు ఏం పెడదామా అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటాం. సో అలా ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా ఒక ఏఐ టూల్ ఉంది. ఆ ఏఐ టూల్కి మీరు ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో సరైన కీవర్డ్స్ ఇస్తే మీకు ఒక సూపర్, మీ బ్రాండ్కి తగ్గట్టుగా ఒక మంచి పేరుని ఆ ఏఐ మనకు సజెస్ట్ చేస్తుంది. సో ఏంటి ఆ ఏఐ టూల్, అక్కడ ఎలాంటి కీవర్డ్స్ ఇవ్వాలి, ఆ ఏఐ టూల్ని ఎలా వాడాలో ఇప్పుడు మీకు డైరెక్ట్గా లైవ్లో మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో నేమ్ లిక్స్ అని టైప్ చేయండి. సో నేమ్ లిక్స్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ మనకు ఫస్ట్ ఓపెన్ అయిన ట్యాబ్ దగ్గర ఎంటర్ కీవర్డ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ ఎంటర్ కీవర్డ్స్ అనే ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం మాట్లాడుకున్న బిజినెస్ ఐడియాస్లో కెఫే పెడదాం అనుకుందాం. సో ఇక్కడ కీవర్డ్స్లో కెఫే అని ఎంటర్ చేయండి, కామా పెట్టి టీ స్టాల్ అని పెట్టండి. టీ స్టాల్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ స్నాక్స్ అని పెట్టండి. సో ఇలా మీకు మీరు ఏదైతే బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు కీవర్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయండి. సో జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత అది కొన్ని ఫ్యూ సెకండ్స్ టైం తీసుకొని మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇక్కడ చూస్తే సెలెక్ట్ అ నేమ్ స్టైల్, అంటే మీ బ్రాండ్ నేమ్ ఎంత యూనిక్గా ఉండాలని మీరు అనుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. బ్రాండబుల్ నేమ్స్ కావచ్చు, లేదా షార్ట్ ఫ్రేజ్ కావచ్చు, కాంపౌండ్ వర్డ్స్ కావచ్చు, ఆల్టర్నేట్ స్పెల్లింగ్ కావచ్చు. సో ఇలా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో మీకు ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కాకపోతే ఇక్కడ ఆటో పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ర్యాండమ్నెస్, అంటే మీ బ్రాండ్ పేరు ఎంత యూనిక్గా ఉండాలి, లో ఉండాలా, మీడియం ఉండాలా, హైగా ఉండాలా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను హై పైన క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో బ్రాండ్ ఇన్ఫో, ఆల్రెడీ మనం కీవర్డ్స్ ఇచ్చాం, కెఫే, టీ స్టాల్, స్నాక్స్ అని ఇచ్చాము. కానీ ఒకవేళ మీ దగ్గర ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే, అంటే నా బ్రాండ్ పేరు ఇలా ఉండాలి అనుకుంటున్నాను ఆర్ ఈ రకంగా ఉండాలి అని చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి మీ దగ్గర ఏదైనా డిస్క్రిప్షన్ ఉంటే ఆ డిస్క్రిప్షన్ ఇక్కడ మెన్షన్ చేస్తే మనకు ఆ ఏఐ అనేది మనకు తగ్గట్టుగా, మన బ్రాండ్కి తగ్గట్టుగా ఆ బ్రాండ్ నేమ్ అనేది మనకు జనరేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ నేను ఒక బేసిక్ డిస్క్రిప్షన్ టైప్ చేసి చూపిస్తాను. ఐ వాంట్ టు స్టార్ట్ అ స్మాల్ స్కేల్ బిజినెస్
ఇట్ ఈజ్ అ కెఫే అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయాలి. సో జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఏఐ కొన్ని ఫ్యూ సెకండ్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది. సో టైం తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా బ్రాండ్ నేమ్స్ వస్తాయండి. చూసారు కదా, ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, గిగి కేఫ్ అని, టీ లిస్ట్ అని, చాయ్ పాట్, హాట్ షాప్స్, మ్యాడ్ హీటర్ కేఫ్ అంట, నూక్ కార్నర్, బ్యాక్ రోడ్ కెఫే, ఇలా రకరకాల పేరు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలుగు స్టేట్స్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ డిస్క్రిప్షన్లో మనం కొన్ని చేంజెస్ చేసినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్క్రిప్షన్లో ఈ కెఫే నేను తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే పెట్టాలనుకుంటున్నాను అని మీరు టైప్ చేసినా కూడా తెలుగు వాళ్ళకు సంబంధించి కూడా, అంటే తెలుగునెస్ వచ్చేలాగా కూడా ఆ ఏఐ మనకు రకరకాల పేరు అనేది అందిస్తుంది. సో ఇందులో ఇక్కడ మనకు టీ బ్రేక్ కెఫే అని ఉంది, సిరప్ షాట్ అని ఉంది. సో రకరకాల పేరు ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ఒక పేరుని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ పాట్ అని అనుకుందాం. సో మనకు ఒక బ్రాండ్ పేరు దొరికింది. ఇక్కడ కనిపిస్తున్న పేరు చాయ్ పాట్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. కానీ మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు ఏ పేరు నచ్చుతుందో ఆ పేరుని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మనకు బ్రాండ్ పేరు దొరికేసింది. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? లోగో కావాలి. లోగో కావాలి అంటే మనం ఏం చేస్తాము? ఒక డిజైనర్ని అడిగి అతనికి కొంత డబ్బు చెల్లించి ఆ డబ్బు ద్వారా మనం లోగో అనేది డిజైన్ చేయించుకుంటాము. కానీ అలా లేకుండా, అంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయకుండా ఫ్రీగా లోగోని డిజైన్ చేసే ఒక టూల్ ఉంది, అదే క్యాన్వా. సో క్యాన్వాలో మనం ఒక లోగోని ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు నేను మీకు లైవ్లో మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి. అక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అక్కడ మీకు క్యాన్వా ఓపెన్ అవుతుంది. సో క్యాన్వాలో మీ లాగిన్, అంటే మీ జీమెయిల్తో మీరు లాగిన్ అయిపోతే మీకు ఈ రకంగా డాష్బోర్డ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఆ సెర్చ్ ఆప్షన్లో లోగో ఫర్ కెఫే అని టైప్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన చాలా లోగోస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇందులో ప్రీమియం ఉంటుంది అండ్ ఫ్రీ లోగోస్ కూడా ఉంటాయి. సో ప్రీమియం మనకు అవసరం లేదు. ఇక్కడ ఫ్రీ లోగోస్ కూడా మీకు మీ బ్రాండ్కి తగ్గట్టుగా మీ లోగోస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే బోలెడు లోగోస్ మనకు కనిపిస్తాయండి. సో మీకు ఏ స్టైల్ మీకు నచ్చిందో ఆ స్టైల్లో మీరు లోగోని మీరు ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇది నచ్చింది, గుడ్ కెఫే అని ఉంది. సో దానిపైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది. ఆ టెంప్లెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇంకొక కొత్త ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఈజీగా ఆ లోగోని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గుడ్ కెఫే పైన క్లిక్ చేసి అక్కడ మనం పేరేమనుకున్నాము, చాయ్ పాట్. సో ఇక్కడ చాయ్ పాట్ అని టైప్ చేసి కింద మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇది 2025లో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ మీరు 2025 పెట్టుకోవచ్చు. ఆర్ కింద ఏదైనా మీకు ఏదైనా ట్యాగ్ లైన్ ఉంటే ఆ ట్యాగ్ లైన్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ ఈ లోగోని మనం డౌన్లోడ్ చేసుకొని ఒకవేళ మనం ఏదైనా టీషర్ట్ ప్రింట్ చేయించుకోవాలనుకుంటే ఆ టీషర్ట్ మీద కూడా మనం ఆ లోగో వచ్చేలాగా కూడా మనం దాన్ని డిజైన్ చేయించుకోవచ్చు. సో ఈ రకంగా మీరు మీ లోగోని డిజైన్ చేసిన తర్వాత చాలా ఈజీగా టూల్స్ ఉంటాయి. ఇక్కడ ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవచ్చు, టెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కలర్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది. ఈ గ్రీన్ కలర్ని మనకు కావాల్సిన కలర్లో కూడా మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్లో మార్చుకోవచ్చు, ఆరెంజ్ కలర్లో మార్చుకోవచ్చు. సో మీకు ఏ రకంగా మీకు కన్వీనియంట్గా ఉందో ఆ రకంగా మీరు మీ లోగోని మీరు ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అండి. అండ్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు లోగోని ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అని కొడితే క్లిక్ చేస్తే అక్కడ మనకు ఈ పిఎన్జీ ఏదైతే ఉందో అది డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని మనము మన బ్రాండ్ లోగో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు మన బిజినెస్లో. ఒక స్మాల్ స్కేల్ బిజినెస్ అనే కాదు, ఒకవేళ మీరు టీషర్ట్ ప్రింటింగ్ చేయించుకోవాలి అనుకున్నా కూడా క్యాన్వాలో మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. జస్ట్ ఆ సెర్చ్ ఆప్షన్లో మీకు ఎలాంటి మోడల్ కావాలో మీరు ఎంటర్ చేస్తే మీకు ఈజీగా మీకు కావాల్సిన డిజైన్ మీకు అవైలబుల్గా ఫ్రీగా చాలా టెంప్లెట్స్ ఉంటాయి. మీరు జస్ట్ ఎడిట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డిజైన్ చేసుకోవడానికి చాలా ఈజీగా సింపుల్ వేలో మనకు క్యాన్వాలో చాలా టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీరు పెట్టే కామెంట్స్ నేను చూసి కాస్త రీసెర్చ్ చేసి మనమందరం కలిసి నేర్చుకుందాం. ఒకవేళ బిజినెస్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ చదువుతాను. సో దానికి సంబంధించి ఒక ఫుల్ లెంత్ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Boss Wala. Be the boss.